నముగా వాడుకోమని ఘనత మహిమ ప్రభావాలనికి ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి పెడుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, స్టెఫన్ చనిపోయినప్పుడు అక్కడే ఉండి స్టెఫన్ సావుకు సమ్మతించిన సౌలు ఇప్పుడు సంఘాన్ని హింసించటం ప్రారంభించాడు. స్టెఫన్ చనిపోయిన తర్వాత సంఘము చెదరిపోయింది. చెదరిపోవటం దేవుని చిత్తం. సంఘం ఒకే చోట ఉండటం దేవుని చిత్తము కాదు. చెదరిపోవటం మంచిది. చెదరిపోవటం మంచిది. దానివల్ల సంఘాలు స్థాపించబడ్డాయి. అలాగే సువార్థికులు, కాపర్లు, ఉపదేశకులు కూడా. సరే, కాపర్లు అంటే సంఘాన్ని కాసేవాడు. సువార్థికుడు ఉండకూడదు ఇక్కడ. నేను ఇదివరకు కూడా చెప్పాను. సువార్థికుడైన వాడు తన స్వదేశాన్ని విడిచిపెట్టాల. తన స్వదేశాన్ని విడిచిపెడితే కానీ సువార్థికుడు విలువేంటో, సువార్థికుడు ఏ విధముగా హితుడు అవుతాడో తెలుస్తుంది. ఎందుకంటే యేసు ప్రభువే అన్నాడు, ప్రవక్త తన స్వదేశమందు హితుడు కాడు అని. తన స్వదేశమందు హితుడు కాడు ప్రవక్త అన్నాడు. కాబట్టి సహోదరులారా, సహోదరులారా, స్టెఫను చనిపోయాడు. సంఘము చెదరిపోయింది. అపోస్తలులు తప్ప అందరూ చెదరిపోయారు. 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదరిపోయేది. అది కాబట్టి ఒకచోటే ఉండి ఇక్కడే బల్లల దగ్గర పరిచయం చేసుకుంటూ ఆస్తిపాస్తులన్నీ అమ్ముకొచ్చి ఒకచోట కూర్చొని తినటం అనేది దేవుని చిత్తం కాదు. చెదిరిపోవాల. సంఘము చెదిరిపోయినందువల్ల సంఘాలు స్థాపించబడ్డాయి. అనేకులకు సువార్త అందింది. ఒకే చోట సేవకుడు అనేది లేదనుకోండి. కొత్త నిబంధనలో సువార్థికుడు ఒకే చోట కూడా ఉండకూడదు. అంటే నేను ఇప్పుడు వెళ్ళలేక ఉన్నాను కానీ, లేకపోతే ఇదివరకు చేశాం కదా, వెళ్ళలేక కట్టివేయబడిన గుర్రంలాగా ఉండిపోయాను నేను కదా. కట్టివేయబడిన వాళ్ళలాగా ఉండిపోయాను. అందుకనే యేసు ప్రభు కూడా అన్నాడు, నజరేతు గలిలయ ప్రాంతంలో సువార్త చెప్తే కపెర్నహూము వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆయన మాటలు తీసుకోపోతే ప్రభు ఏమన్నాడు తెలుసా? ప్రవక్త స్వదేశమందు హితుడు కాడు అన్నాడు. సొంత వారి మధ్య ప్రవక్తకు విలువ ఉండదు. అది కాబట్టే సంఘం చెదిరిపోవాలి. ఉన్నవాళ్ళు ఉన్నారు, అపోస్తలులు వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు చెదిరిపోయారు. యెరూషలేములో సంఘం ఉంది, ఉన్నవాళ్ళు ఉన్నారు స్థానికులు, మిగతా వాళ్ళు చెదిరిపోయారు. చెదిరిపోయినందువల్ల ఏమైందండి? 4వ వచనం, 8:4. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుతూ సంచారం చేసిరి. వాళ్ళల్లో బల్లల దగ్గర పరిచర్య చేసేవాడు స్టెఫన్, తర్వాత 2వ వాడు ఫిలిప్పు కూడా వెళ్ళిపోయాడు. బల్లల దగ్గర పరిచర్య చేసేవాడైన ఫిలిప్పు కూడా 2వ వాడు వెళ్ళిపోయాడు.
ఇక ఎంతమంది ఉన్నారనేది మనకు తెలియదు, కానీ ఫిలిప్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సమరయ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే యూదులు కానీ ప్రధాన యాజకులు కానీ ఇశ్రాయేలీలు కానీ సమరయ ప్రాంతంలోకి రారు. సమరయ ప్రాంతంలోకి రారు. ఎందుకంటే సమరయులంటే వాళ్ళకి గిట్టదు. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో రాయబడిన మాట చదువుకుందాం. 9వ వచనం ఆఖరి లైను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అసలు వాళ్ళు పోయిన దారిని కూడా పోరంట. వాళ్ళ ఇప్పుడు ఇలా ఉందనుకో, ఇక్కడ సమరయులు ఉన్నారనుకో, చింతపల్లిపాడు నుంచి అద్దనపూడి పోవాలా. ఈ సమరయ మార్గం గుండా పోరు, పొలాల్లో కూడా తిరిగిపోతారు. అట్లా అన్నమాట. సమరయులంటే ఎవరండి? అంతగా వాళ్ళు యూదులు అంత అసహించుకోవడానికి కారణం ఏంటంటే, సమరయులు యూదులకు అన్యులకు పుట్టిన వాళ్ళు, సంకర జాతి వాళ్ళు అంటారు. మిశ్రిత జనాంగం. ఏ జనాంగం? మిశ్రిత జనాంగం. కాబట్టి అటువంటి వాళ్ళతో యూదులు ఇశ్రాయేలీలు కలవరు. కలిసినందువల్లనే కొంతమంది రాలిపోయారు అరణ్యములు. ఎక్కడ? అరణ్య యాత్రలో. ఐగుప్తీయులతో వీళ్ళు కలిసి వాళ్ళ పిల్లలు నీళ్లు చేసుకొని వీళ్ళ పిల్లలు నాళ్ళు చేసుకుని, అందుకనే దేవుడు ఏమంటాడో తెలుసా? మీ పిల్లలను నమ్మని వాడికి ఇయ్యొద్దు, నీ పిల్లలను నమ్మిన వాళ్ళనే చేసుకోండి అన్నాడు. ఎందుకు? సమస్యలు వస్తాయి, బుద్ధులు కలవు. అందుకని దేవుడు నమ్మిన వాళ్ళే చేసుకోవాలి, లేకపోతే తర్వాత నువ్వే బాధపడతావు. కాబట్టి ఆ విధముగా ఫిలిప్పు సమరయ ప్రాంతానికి వెళ్ళి సమరయ పట్టణంలో సువార్త ప్రకటించాడు. అక్కడ సంఘము స్థాపించబడింది. అపోస్తులైన పేతురు, యోహాన్లు వెళ్ళి అక్కడ వాళ్ళ మీద చేతులు ఉంచినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మను పొందారు. ఆ తర్వాత అక్కడ జరిగిన సంఘటన మనకు తెలుసు కదండి. గారడివాడైన సీమోను, వాడి నుంచి కొద్దిగా ఫిలిప్పు హృదయం గాయపడింది. ఎందుకో తెలుసా? అక్కడ ఒక మాట ఉంది. 8వ అధ్యాయం 13వ వచనం. సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి. ఎందుకు ఎడబాయకుండా ఉన్నాడు? అసలు ఈయన సూచక్రియలు అద్భుత కార్యాలు ఎట్ట చేస్తున్నాడు? వీడంతా గారడి ఉద్యోగదు. ఏ విద్య చేసినోడు అది దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు కదండి. ఏ విద్య చేసిన వాళ్ళు దానికోసమే ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ ఆత్మ సంబంధమైన పరిచర్యలోకి రారు. అందువల్ల పేతురు అన్నాడు, రే నువ్వు సరిగ్గా లేదు నీ హృదయం, నీవు దుష్టత్వములోనూ ఎలాగున్నావట? దుష్టత్వములోనూ దుర్నీతి బంధకాల్లో ఉన్నావు. మోసం కాదు దేవుని సేవ. దేవుని సేవ ఎప్పుడు మోసం ఉండదు. ఉండగలిగితే ఉండటమే, లేకపోతే బయటికి వెళ్ళిపోవటమే అంతే. వాడు మోసంతో ఫిలిప్పుని వెంబడించాడు. ఎట్లా చేస్తున్నాడా, నేను కూడా అట్లా చేస్తే నాకు కూడా పేరు వస్తుంది కదా, డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. అది వాడి హృదయంలోది ఫిలిప్పు గ్రహించలేకపోయాడు. ఫిలిప్పు గ్రహించలేకపోయాడు. అందువలన
పేతురు యోహానులు వచ్చి పరిశుద్ధాత్మను పొందటానికి చేతులు పెట్టినప్పుడు వాడు ఏం చేశాడు తెలుసుగా? ఏం చేశాడు? డబ్బులు పెట్టి వాళ్ళ దగ్గర ఈ వరం నాకు ఇవ్వమని అడిగాడు. ఈ అధికారం నాకు ఇవ్వండి, ఈ వరం నాకు ఇవ్వండి అన్నాడు. వాడు ఎల్లప్పుడూ పిలుపును ఎడబాయకున్నాడు. పిలుపు శిష్యుడు అనుకున్నారు అందరూ. తీరా చూస్తే వాడి బుద్ధి బాగాల. నమ్ముకున్నావా? బాప్తీసం తీసుకున్నావా? ఆరాధన చేస్తున్నావా? బుద్ధి మారిందా? బుద్ధి మారిందా? పాత బుద్ధితోటే ఉన్నావా? మారకపోతే మార్చుకో. మారు మనస్సు పొందకుండా నేను ప్రభువుని నమ్ముకున్నాను, బాప్తీసం తీసుకున్నా అంటే కుదరదు. వాడి బుద్ధి మారలా. బుద్ధి మారినందువల్ల పేతురు గ్రహించాడు ఏమని? అందుకనే నువ్వు సిప్పోరావా సప్పేరావా? మారకపోతే సిప్పోరే లేక సప్పేరే, మారితే సిప్పోరా మోషే భార్య, మారకపోతే సిప్పోరా. ఏమైపోయింది? నిలువున బడి చచ్చిందాడ. పరిశుద్ధాత్మను మోసగిస్తారా? పరిశుద్ధాత్మను మోసగిస్తావా? నువ్వు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా పరిశుద్ధాత్మను మోసగిస్తావా? సహోదరులారా, సహోదరులారా, గమనించారా ఈ మాట? వాడు ఎందుకు ఎడబాయకుండా ఉన్నాడంటే ఈయన ఎట్ట చేస్తున్నాడు ఈ సూచక్రియలు మహత్కార్యాలు చూసి తెలుసుకొని వాడు ఇంకొక సంఘం పెట్టాలని. అది అసలు కారణం. అది వాడు కూడా చేస్తూ ఉంటే కొంతమంది వస్తారుగా ఆడేమటి. అది సహోదరులారా, పరిశుద్ధాత్మను డబ్బులు పెట్టి కొనలేమో. దేవుని ఏర్పాటు లేకుండా నువ్వు ఏమీ చేయలేవు. దేవుడు పిలవాలా, దేవుడు ఏర్పాటు చేసుకోవాలా, దేవుడు నిన్ను వాడుకోవాలా. అంతేగాని నీ అంతటా నువ్వు చేసుకుంటే ఫలితం ఉండదు. కనుకనే పేతురు అన్నాడు, జాగ్రత్త, మారు మనసు పొందన్నాడు. ఎవరిని అన్నాడు మారు మనసు పొందమని? ఎవరిని అన్నాడమ్మా? మారు మనసు పొందమని ఎవరిని అన్నాడు? ఎవరిని అన్నాడమ్మా? పేతురు మారు మనసు పొందమని ఎవరిని అన్నాడు? గారడి సీమోన్ అన్నాడు. వాడు మారు మనసు పొందినవాడేగా, బాప్తీసం తీసుకున్నవాడేగా, ప్రభువుని నమ్ముకున్నవాడేగా, ఆరాధన చేసినవాడేగా. మారు మనసు పొందమంటాడేంది పేతురు? ఎందుకంటున్నాడు ఆ విధంగా? మనసు మారలా, మనసు మారలా. సహోదరులారా, పాత మనస్సు మారిందా? ఇది వరకు ఉందే ప్రాచీన స్వభావం గల మనస్సు. నేను ఎస్ఐ అనుకుని ఇప్పటికి కూడా అలాగే ఉంటే నేను దేవుని సేవ చేయలేను. నేను దేవుని సేవ చేయలేనమ్మా. తిడితే తిట్టించుకుంటున్నా, వద్దంటే మానుకుంటున్నా, తిరస్కారం చేస్తే తిరస్కారం పాలవుతున్నా. రే నన్ను తిడతావు అంటారా అని నేను ఎవరిని అనట్లా, ఎవరిని బతిలాడుకుంటున్నా. ఏం చేసేది? కాబట్టి సహోదరులారా, గమనించారా? ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ విధముగా ఉండేసరికి పారిపోయారు. సంఘము స్థాపించబడింది. ఫిలిప్పు ద్వారా నపుంసకుడు నమ్ముకున్నాడు. ఫిలిప్ ద్వారా నపుంసకుడు నమ్ముకున్నాడు. వాడు ఆ దేశాన్ని, ఐథియోపియా దేశంలో మొట్టమొదటి సువార్త తీసుకెళ్ళిన వాడు ఎవరు? నపుంసకుడే. వాడికి పేరు లేదు పాపం, ఆర్థిక మంత్రే, కానీ నపుంసకుడనే ఉంది కానీ పేరు లేదు. కానీ దేవుని జీవగ్రంథంలో పేరుంది. దేవుని జీవగ్రంథంలో పేరుంది. కాబట్టి సహోదరులారా, గమనించారా? ఆ విధముగా జరుగుతూ ఉండగా సౌలు బయలుదేరాడు. ఇప్పుడు ఇంకొకడు బయలుదేరాడు. స్టెఫన్ను చంపిన తర్వాత ఇంకొకడు బయలుదేరాడు. ఎవరు? సౌలు.
ఈ సౌలు ఎవరు చూడండి, ఇతని గురించి కొద్దిగా మనం చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక, అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. 8వ దినమున సున్నతి చేయబడిన వాడు, ఇశ్రాయేలు వంశపు వాడు, బెన్యామీను గోత్రములో పుట్టినవాడు, హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడు, ధర్మశాస్త్ర విషయములో పరిచయుడు, ఆసక్తి విషయములో సంఘమును హింసించాడు, ధర్మశాస్త్ర వలని నీతి విషయమై అనింజుడు, అయినను నాకు అనేక అర్హతలు ఉన్నాయి, కానీ అయినను అవన్నీ నాకు అక్కర్లా, అవన్నీ నాకు అక్కర్లా అనే స్థితికి తీసుకొచ్చాడు ప్రభు. అన్ని అర్హతలు ఉన్నవాడు గనుకనే ఎట్లా ఉన్నాడు? నేను ఎవరు అనుకున్నావు? మాది రాజుల వంశం, మా మొదటి రాజు, ఇశ్రాయేలీయుల మొదటి రాజు సౌలు. ఆ సౌలు పేరు మా నాన్నోళ్ళు నాకు పెట్టారు. అది ఆధిక్యత. సౌలు పేరు మా నాన్న నాకు పెట్టాడు. బెన్యామీను గోత్రం వండి నేను. అట్లనే మా నాన్న నన్ను చదివించాడు గమలీయేలు పాదముల దగ్గర. అక్కడ ధర్మశాస్త్రమందు నిష్టగలవాడుగా చదువుకున్నాను నేను. ధర్మశాస్త్రమందు నిష్టగలవాడుగా చదువుకున్నాను. ఆసక్తి గలవాడిని. ధర్మశాస్త్రం వల్ల అనిత్యుడను, నా మీద ఎవరు ఏలిపెట్టి చూపించడానికి వీలు లేకుండా ఉన్నవాడిని. అటువంటి నేను ఎన్ని అర్హతలు ఉన్నవి దాని ముందు అతిశయించాడు. ముందు వాటిని బట్టి మొట్టమొదట అతిశయించి ఏం చేశాడు? ప్రభు యొక్క శిష్యులను 9:1 బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టుగా ప్రధాన యాజకుల యుద్ధకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొన్నాడల. సహోదరులారా, క్రైస్తవ్యం అనేది మార్గమే కానీ ఇది మతం కాదు. మత మార్పిడి చేస్తున్నాడని ఉత్తరాది రాష్ట్రాల్లో చట్టం పెట్టి క్రైస్తవులను చెరసాల్లో వేస్తున్నారు, శిక్షలు కూడా వేస్తున్నారు. ఇది మతము కాదు అని రాసి ఉంది బైబిల్లో. కానీ ఇది మతం అంటున్నారు లోకస్తులు. ఇది లోకం కనుక దీన్ని మతం అంటారు. ఎందుకు? వాళ్ళు మతంలో ఉన్నారు కాబట్టి. నువ్వు ఇటు కూర్చోయ్యా, ఇటాలరా. ఆనుడు కావాలా నీకు? ఇటురా, పర్లేదు కూర్చో. నాకు కనపడతా ఉంటే బాగుంటుంది. కాబట్టి మతములో ఉంటే పరలోకానికి వెళ్ళవు. క్రైస్తవ మతములో ఉంటే పరలోకానికి పోవు. క్రీస్తు మార్గములో ఉంటేనే పరలోకానికి పోతావు. చూడండి, ఈ మార్గమందు అని అన్నాడు. బైబిల్ అపోస్తుల కార్యములు మొత్తం మీరు చదివితే దీన్ని మార్గం అన్నారా మతం అన్నారో ఒకసారి చూడండి, నేను చూపిస్తాను. పోయినసారి మీకు ఈ వాక్యం అంతకుముందు తరం వాళ్ళకి చెప్పినప్పుడు కూడా నేను చెప్పాను. పంతొమ్మిదవ అధ్యాయం 9వ వచనం 3వ లైన్. ఈ మార్గమును దూషించుచున్నందున. ఎవరిని దూషించారు? మార్గాన్ని దూషించారు. యేసు ప్రభు వచ్చింది మతాన్ని స్థాపించడానికి కాదు, పరలోకానికి మార్గాన్ని చూపించడానికి వచ్చాడు, అంతేగాని మతము కాదు. 19వ అధ్యాయం 23వ వచనం. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగిన. ఏం మార్గం అండి? క్రీస్తు మార్గం. క్రీస్తు మార్గమే కానీ ఇది క్రీస్తు మతము కాదు. ఇంకొక మాట కూడా చూడయ్యా,
22వ అధ్యాయం 4వ వచనం. ఈ మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి. కాబట్టి ఇది మార్గం. ఇంకా చాలా ఉన్నాయి. అపోస్తుల కార్యముల గ్రంథంలోనే చాలా ఉన్నాయి. 24వ అధ్యాయం 14-15 వచనాలు చదవండి. ధర్మశాస్త్రమందును ప్రవక్తల లేఖనములందు వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి ఇతరులకును నీతిమంతులకు పునరుద్ధానము కలగబోతున్నదని వీరు నిరీక్షించున్నట్టు నేను కూడా దేవుని నిరీక్షించి వారు మతభేదం అని పేరు పెట్టారు. ఎవరు? నమ్మనోళ్ళు క్రైస్తవ్యానికి ఏమని పేరు పెట్టారు? మతం. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు కూడా దీని పేరు మతం అనే పెట్టారు. మతం అని పేరు పెట్టారు. ఈ మార్గము చొప్పున. ఏదండి అక్కడ అన్నాడు? ఈ మార్గము చొప్పున. గమనించారా? కాబట్టి ఇది మార్గమే కానీ మతము కాదని అనేక సార్లు అపోస్తుల కార్యముల్లో భక్తుడైన లూకా తేటగా రాశాడు. 24వ అధ్యాయం 22వ వచనం చదువయ్యా. 24. ఫేలిక్స్ ఈ మార్గము విషయమైన సంగతులు బాగా ఎరిగిన వాడై. గవర్నర్కు తెలిసింది. అతనికి మతం అనిపించుతుంది కానీ ఇది మార్గం అనేది అతనికి తెలియదు. అతనికి కూడా దీని గురించి తెలుసు. కాబట్టి ఈ మార్గం అందున్న వారిని, పురుషులను స్త్రీలను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగినాం. అతడు ప్రయాణము చేయొచ్చు. దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. ఎందుకంటే దేవుడు దర్శించే కానీ కొంతమంది మారరు. వాక్యం చెప్తే మారరు. దేవుడు దర్శించాల. దేవుడు దర్శించడం అంటే కొడితే నేలకు అంటుకోవాలి. ఇక అంతే. ఎక్కడ అంటుకున్నాడు చూడు. ఏడా అండి? 8వ వచనం. సౌలు నేల మీద ఏడబడ్డాడు? నేల మీద పడ్డాడు. కాబట్టి నేల మీద పడేదాకా ఇంకా నయం. నేల లోపల పోలా. నేల మీదే పడ్డాడు. నేల లోపలికి పోతే వాడికి రక్షణ లేదు. కాబట్టి గమనించారా? కాబట్టి దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడుగగా అతడు ప్రయాణము చేయొచ్చు. దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. ఎందుకంటే దేవుడు ఎన్నోసార్లు దర్శిస్తాడు. నేను ఒక అబ్బాయికి ఎట్లనే చెప్పా, ప్రభువుని నమ్ముకోమంటే పైన చూస్తున్నాడు. భార్య కూడా నమ్ముకుని ఆరాధన చేసే అమ్మాయి, ప్రభువుని నమ్ముకో బాబు అని భార్య బతిమలాడుతుంది. ఎటో చూస్తాడు. భార్య చెప్తుంటే ఎటో చూస్తాడు. నా దగ్గరికి వచ్చాడు ఒకసారి భార్యాభర్తలు. వస్తే నేను అన్నాను, ప్రభువుని నమ్ముకోరా అన్న. ఇక పై చూపులు చుట్టం మొదలుపెట్టాడు. నీకు 3 సార్లు యాక్సిడెంట్ అయింది. ఎన్నిసార్లు? 3 సార్లు యాక్సిడెంట్ అయింది. చాలదా? ఎన్నిసార్లు కావాలి ఇంకా? ఇక ఈసారి అయితే ఒకసారే పరదేశులమో ప్రియులారా అనే స్థితికి తెచ్చుకోకుండా. కాబట్టి ఒక్కసారే ఇప్పుడు 3 సార్లు అయింది. ఇక చాలు అంతవరకు. ఎందుకు నాకు ఈ జరుగుతున్నాయి అని ఎప్పుడన్నా ఆలోచించావా? ఇక అప్పటి లేచి వెళ్ళిపోయాడు. ఆయమ్మాయి నాకు వెళ్ళి చూసి, ఏం చేస్తావమ్మా? పో, నమ్మనోడిని పెళ్లి చేసుకున్నావు, అనుభవించన్నా. ఇక అంతే. నువ్వు ఆరాధన చేసేది వాడిని, దాన్ని నమ్మనోడిని చేసుకున్నావు, అనుభవించు. చేసేదే ఉంది. కాబట్టి నన్ను హింసించుతున్నావు అని తనతో ఒక శబ్దం పలుకుట వినాను. ప్రభువా నీవెవడవు? ప్రభువా అన్నాడు. బాగుండే.
ప్రభువా అన్నాడు, బాగానే ఉన్నాడు. ఎందుకు? ఆ వెలుక్కు భయపడి ప్రభువా అన్నాడు. ఎవరో తెలియక అన్నాడు. నీవు ఎవడవి అంటున్నాడు. ఎవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుతున్న యేసును. సంఘాన్ని ఎవడైనా హింసిస్తే మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టే. ఎవడైనా మిమ్మును ముడితే నా కనుగుడ్డును ముట్టినట్టే. సంఘం ఎవరండి? యేసు ప్రభు శరీరము. సంఘం యేసు ప్రభు శరీరము. ఆ శరీరాన్ని ఎవడన్నా కదిలిచ్చాడా? ఊరుకుంటాడా? నిన్నెవడన్నా పట్టుకుంటూ ఊరుకుంటావా? లేక నిన్నెవడన్నా పట్టుకుంటూ ఊరుకుంటావా? ఏమరా నా మీద చెయ్యి వేస్తావా? అంతే కదా, నా మీదే చెయ్యి వేస్తావంటరా, నీకు ఎంత ధైర్యం అంటావు. కాబట్టి ప్రభువా నీవెవడో అని అతడుగా, నేను నీవు హింసించుతున్న యేసును. లేచి పట్టణంలోకి వెళ్ళు, అక్కడ నువ్వు ఏమి చేయాలో అది నీకు తెలపబడింది. ఇప్పుడు చెప్పను, ఆడకు అన్నాడు. ఎట్టపోతాడు చూడండి, ఎట్టపోయాడు చూడండి. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినరు కానీ ఎవరినీ చూడక మౌనులై నిలవబడరు. ఎందుకంటే ప్రభువుని చూశాడు ఇతను. ఎందుకంటే అతని సాక్ష్యం అపోస్తుల కార్యంలో 2-3 చోట్ల ఉంది. ఆ సాక్ష్యం చెప్పాడు, నేను ప్రభువుని చూశానని. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో కూడా అన్నాడు. ఆ ఒక్క మాట చదవండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. పౌలు కొరింథీలకు రాసిన 1 పత్రిక 15వ అధ్యాయం 8వ వచనం. అందరికీ కడపట అకాలమందున్న నాకును మట్టు పుట్టినున్న నాకును కలబడెను. అకాలం అంటే కాలంలో పుట్టలా, వాక్యం చెబితే వెళ్ళా. కాలం కానీ కాలంలో కాయలు పుడతాయంట, అట్లా పుట్టాడు కదా. యేసు ప్రభువుని నమ్ముకోండిరా బాబు అంటే చెప్తే వినరు. ఎప్పుడు వింటారు? నేల మీద పడితే కానీ వినరు కదా. సహోదరులారా, సహోదరులారా, గమనించారా? నడిచేవాడు నేల మీద పెడితే నేను పడేవాడినే మొన్న కదా. నిన్ను చూశారా? ఉన్నారు అడుగురు, వీళ్ళందరూ ఉన్నారు. యేసుబాబు వాళ్ళ ఇంటి దగ్గర పడేవాడిని, ఒక బోర్లో పడేవాడిని. అందుకని తెల్లారి నేను అటు. ఎందుకంటే మనిషి లేచి నడవలేకపోతున్నా. అందువల్ల ఏది ఏమైనా సహోదరులారా, ఈ విధంగా కూర్చొని చెప్పడానికి ఒకరికే దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, కానీ ఇంకంతకంటే అవకాశం ಇಲ್ಲ. సరే చూడండి, నీవు ఏమి చేయవలనో అది నీకు తెలపబడని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి కానీ ఎవరిని చూడక మౌనులై ఉండిరి. ఆ స్వరము విన్నారు కానీ ఎవరిని చూడలా, మౌనంగా ఉన్నారు. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను, అమ్మ వినండి ఈ మాట, కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను. అంటే కళ్ళు పోయినాయి. యేసు ప్రభు చూసేలేక వీడికి ఏమైనాయి? కళ్ళు పోయినాయి. కళ్ళు ఎట్టపోయినాయి తెలుసా? 18వ వచనం చదవండి. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి. ఏంది? కళ్ళకేం కట్టిని? పొరలు కట్టిని. ఏ పొరలు అంటే అతిశయం, గర్వం అనే పొరలు కమ్మిని కళ్ళకి. ఆ పొరలను కాల్చేశాడు ప్రభు. కాబట్టి గర్వించబాక. లోకంలో నువ్వే జీవిస్తుంది, ఇంకా అనేక మంది జీవిస్తున్నారు. గర్వించేది ఎందుకు? గర్వం నాశనానికి కారణం. గర్వం దేనికి కారణం? నాశనానికి కారణం. కాబట్టి ఎప్పుడు కూడా గర్వం పనికిరాదు మనిషికి. దేన్ని బట్టి గర్విస్తున్నావు? ఇంతలో కనబడి ఎంతలో మాయమయ్యే ఆవిరి బట్టి ఆత్మ నీలో ఉంది. దేవుడు రమ్మంటే వెళ్ళిపోతావు. నీ ఆరోగ్యం పనికిరాదు, నీ బలం పనికిరాదు, ఏం లేదు. ఏందయ్యా
హార్ట్ అటాక్ అంటండి. తప్పుడు చెప్తారు. ఏందే బాగానే ఉన్నాడుగా, మనిషి లావుగా ఉన్నాడుగా, ఉన్నాడు, హార్ట్ అటాక్ అంట. అది ఒక దెబ్బతో కొట్టేస్తారు, ఇక అంతే, అయిపోయా. కాబట్టి బొందిలో ప్రాణం ఉండగానే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి. ఉంచిన వారు బాప్తీసం తీసుకోండి. బాప్తీసం తీసుకున్న వారు ప్రభువుని ఆరాధించండి. ఎప్పుడు? 1 గంట. ఎంతండి? ఆమె ఆశ్రయించిందంట. ఆమె నడిస్తే ఏం కందిపోద్దాం అన్నట్టుగా వాళ్ళ ఇళ్ళంతా కార్పెట్లు పరిచారంట, కందిపోతాయేమో కాళ్ళని. కోట్లు సంపాదించిందమ్మా, కోట్లు సంపాదించింది. ఎవరిని లెక్క చేయట్లా. నాకు అందం ఉంది, ప్రెసిడెంట్ కావాలంటే వస్తాడు, ఎవరు కావాలంటే వాళ్ళకి వస్తారు నా దగ్గరికి అని. బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. ఏమొచ్చింది? బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. రాకూడని మరణకరమైన వ్యాధి వచ్చింది. ఎందుకంటే మనకు తెలుసు కదా, ఈ మధ్య నాగార్జున చేస్తున్నాడు, సమంత దాని పేరు, మనుషులు చేతులు పట్టుకొని నడిపిస్తున్నారు. అది ఏం దబ్బో మనకు తెలియదు. వాడిని వదిలిపెట్టింది నాగార్జున్ని. అమ్మా ఏం దబ్బు? వారికి చెప్పు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. నకాదేది శాశ్వతం. ఎదురవుతారెందరో నీ పయనంలో, అందరూ
నీ అక్కరలో కాబట్టి ఎంతోమంది ఉంటారు. కానీ సహోదరులారా, సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను కనుక వారు అతను చేయి పట్టుకుని దమస్కులోకి నడిపించిరి. దమస్కు పట్టణం ఎప్పటి నుంచి ఉందో తెలుసా? చెప్పండి. దమస్కు పట్టణం ఎప్పటి నుంచి ఉంది? ఆదికాండం ఒకరా. ఆదికాండం అబ్రాము కాలంలో ఉంది. 15వ అధ్యాయం 2వ వచనం. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడునై పోతున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి కర్తయ్యగు కదా. అంటే అబ్రహాము పెద్ద దాసుడు ఎవరు? ఎలియాజరు. ఏ ఊరైంది? దమస్కు. దమస్కు పట్టణం చాలా పురాతనమైంది. అక్కడ ఇప్పుడు విశ్వాసులు ఉన్నారట, ప్రభువుని నమ్మిన విశ్వాసులు. అందుకని అక్కడ వాళ్ళు కూడా పట్టుకురావడానికి ప్రధాన యాజకుల పత్రికలు తీసుకొని అక్కడ యూదుల సమాజ మందిరం ఉంది, అక్కడికి రాపించుకొని పోతున్నాడు అబ్బాయి. ఈ అబ్బాయి ఎందుకు తాను అక్కడ వాళ్ళని కూడా బంధించి తీసుకురావాలని పోతున్నాడు. అతడు 3 దినములు దృష్టి లేని వాడై అన్నపానము లేని పుచ్చుకొనకుండెను. అన్నం లేదు, పానం లేదు. 3 రోజులు అన్నం లేదు, నీళ్ళు లేదు. అట్లానే కూర్చున్నాడు. కళ్ళు కనపట్ల. ఎప్పుడు లేదు తన జీవితంలో. గమనించారా? ఎప్పుడు లేదు తన జీవితంలో. కాబట్టి మనిషికి ఎప్పుడు ఏమైద్దో ఎవరికి తెలియదు. అది దేవుని చిత్తము. దేవుని చిత్తమే కానీ మన ఇష్టం కాదు. గమనించారా? ఒక్కసారి ఆలోచించు. నీ జీవితం మారిందా? మార్పు చెందావా? పాత జీవితం మారిందా? పాత మనస్సు మారిందా? మారకపోతే ఇప్పుడైనా మార్చుకో. సీమోనో, ఇప్పుడైనా మార్చుకో. ఒకవేళ నీ యొక్క ప్రవర్తన దేవుడు క్షమించబడవచ్చును అన్నాడు పేతురు. ఒకవేళ దేవుడు క్షమిస్తాడేమో. కాబట్టి ఇప్పుడైనా నమ్మని వాళ్ళు నమ్ముకోండి, నమ్మిన వాళ్ళు బాప్తీసాలు తీసుకోండి. బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఆరాధన దినముగా చేయండి. దాన్ని ఆరాధన దినముగా చేయండి. ఆదివారం పనులకు వెళ్ళే విశ్వాసులు మీరేం విశ్వాసులండి? ఆదివారం ఆ సగం ఆరాధన చేసిపోయేవాళ్ళు విశ్వాసులు ఏం విశ్వాసులు? ప్రార్థన చేసుకుందాం.